నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈసీ అయితే జనసేన పార్టీకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో అయితే వైసీపీ పార్టీ మాత్రం ఒక ఏమంటారు బాధలో అయితే కూరుకుపోయినట్టు అయితే మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈసీ జనసేన పార్టీకి ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీంతో అయితే వైసీపీ ఆశలు గల్లంతా అయిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఆ సింబల్ గురించి ఎప్పుడు ఫస్ట్ నుంచి చూస్తున్నా కూడా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు గురించి మాత్రం చాలా చర్చ జరిగింది. మా పార్టీ కంటే మా పార్టీకి అండ్ ఫ్రీ సింబల్ అని కూడా మధ్యలో మనకి వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు మాత్రం తన ఫ్రీ సింబల్ కాకుండా జనసేన పార్టీకి కేటాయిస్తున్నట్టయితే ఈసీ చెప్తుంది. సో ఎలా ఉండబోతుంది సార్? మరి జగన్మోహన్ రెడ్డి కుట్ర భగ్నమైందా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గాజు గ్లాసు మీద చేసిన కుట్ర పగిలిన గ్లాస్ గుచ్చుకుందా? ఎందుకంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అదేదో రాజమండ్రిలో ఎవరో శ్రీనివాసరావు ఆయన ఏదో రిక్వెస్ట్ ఈసీని అడగటం తన పార్టీ అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తు కేటాయించమని. జనసేన అదొక రాజకీయ పార్టీ, గుర్తింపు లేని పార్టీ కావచ్చు, రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన ఉన్నప్పుడు జనసేన లాస్ట్ ఎలక్షన్లో 7% ఓట్లు వచ్చిన దీంట్లో ఇక్కడ కూడా పోటీ చేసింది, తెలంగాణలో కూడా. కాకపోతే అది పోటీ చేసే స్థానాలకే గాజు గ్లాసు గుర్తు జనసేనకి ఇచ్చి అది పోటీ చేయని స్థానాల్లో ఫ్రీ సింబల్గా కనుక ఉంటే అప్పుడు ఎన్డీఏ కూటమి ఓట్ బ్యాంక్ని దెబ్బకొట్టచ్చు. స్వతంత్ర అభ్యర్థులు గ్లాస్ సింబల్తో కనుక వేరే నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయని చోట కనుక నీకు బ్యాలెట్లో కనపడితే ఓట్లు అది పవన్ కళ్యాణ్ గుర్తని వేస్తే తెలుగుదేశంకి పడాల్సిన ఓట్లు బీజేపీకి పడాల్సిన ఓట్లు చీలిపోతాయని ఇదంతా కుట్ర. ఇట్లా దాన్ని ఫ్రీ సింబల్గా ఉంచాలని జగన్మోహన్ రెడ్డి ఆయన శిబిరం పాపం కోరుకున్నట్లయితే ఇప్పుడు ఈసీ నిర్ణయం అది కామన్ సింబల్గా ఇస్తూ జనసేనకే దాన్ని కేటాయించిన పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు దక్కదా? జగన్మోహన్ రెడ్డి కుట్రను భగ్నం చేసిందా ఈసీ అంటే ఇవాళ మళ్ళీ దానిపైన జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా ఏమని చెప్తోంది, ఈసీ వ్యాఖ్యలు కూడా వక్రీకరించారు. ఈసీ ఆ ఆదేశాలు ఇవ్వలేదు, ఇప్పటికీ స్వతంత్రులకు ఆశలు ఉన్నాయి, గ్లాసు గుర్తుకి మీరు అభ్యర్థనలు పంపచ్చు అని మళ్ళా ఇంకా కుట్రను బతికిచ్చే తాపత్రయం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీకి కానీ వాళ్ళ నాయకులు మంత్రుల్లో గ్లాస్ ఫేవరా? వాళ్ళు ఏంటి గ్లాస్ అంటే అంత ఎందుకు భయపడుతున్నారు? నాకు పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏదో గుర్తొస్తుంది, ఏదో సినిమాలో గ్లాస్ గ్లాస్ అంటే గాజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం, గ్లాసు పగిలిన కొద్దీ పొద్దున కొద్ది అనే డైలాగ్ భగత్ సింగ్ డైలాగ్ అనమాట. మనం చూసాము టీజర్లో ఆ డైలాగ్ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ పగిలిందా గ్లాసు, పగిలితే ఇంకా డేంజరు. ఆ టీజర్లో కూడా మనం చూసాం, పగిలిన గ్లాస్తో విలన్లని ఊసకోత కోస్తాడు పవన్ కళ్యాణ్. అంటే గ్లాసు పగలకూడదనే కోరుకోవాలి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ మంత్రులు వైసీపీ అభ్యర్థులు. గ్లాసు పగలద్దురా దేవుడా, పగిలితే మనకే గుచ్చుకుంటుంది, ఊసకోత మనకే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇవాళ సింహ స్వప్నంగా మారాడు. ఏది అధికార వైసీపీ దీంట్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఏది పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి స్పీచెస్ మనం విన్న దాంట్లో ప్రజలపైన అటు రిజిస్ట్రేషన్ ఎక్కువగా ఉంది. అతని ఆవేశానికి మొత్తం యూత్ అంతా కూడా ఆయన వెంట మొబైల్ అవుతుంది. చూసాం పిఠాపురం మొన్న ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో. 1,00,000 ఓట్లతో మెజార్టీతో కొడతాడు పిఠాపురం అని అంటున్నారు. ఏదో రకంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని మద్యం ఏరులై పారిస్తున్నారు. అది కూడా గోవా మద్యం వస్తుందని. అవును, ఒక వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ ఇంట్లోనే ఏదో వైఎస్ఆర్ గార్డెన్స్లో ₹1,00,00,000 మద్యం దొరికిందంట. అంటే ఏ స్థాయిలో మరి గోవా నుంచి మద్యం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ దాటి పిఠాపురం చేరిందో అర్థం చేసుకోవాలి. అటు మద్యం పంపిస్తున్నారు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ను అక్కడ ఓడించాలని. పవన్ ఫీవర్
గ్లాస్ ఫీవర్తో ఇవాళ వైసీపీ వణికిపోతున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను తూర్పారా పడుతున్నాడు. రైతులకు నువ్వేం చేశావు, మహిళలకి నువ్వేం చేశావు, యువతకి నువ్వేం చేశావని నిలదీస్తున్నాడు. అతని హామీలని తూర్పారా పడుతున్నాడు. గత మేనిఫెస్టో హామీలే జగన్మోహన్ రెడ్డి అమలు చేయని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మేనిఫెస్టో తీసుకురావడం ఏంటి అని చెప్తూ ఒక్కొక్కటి నీకు దుమ్ము దులుపుతున్నాడు అనమాట. ప్రత్యేక హోదా తెచ్చావా, సిపిఎస్ రద్దు చేసావా, మద్య నిషేధం చేయకుండా ఓట్లు అడగనన్నావు కదా, మరి ఇప్పుడు ఓట్లు ఎలా, ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావు అంటూ నిలదీస్తున్నాడు. మనం చూసాం పవన్ కళ్యాణ్ గత 3-4 ఏళ్లుగా జనంలో ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నాడో. అటు కౌలు రైతులకి అండగా నిలబడ్డాడు, అక్కడ ఉద్దానం కిడ్నీ బాధితులకి అండగా నిలబడ్డాడు, ఇక్కడ అమరావతి మహిళలకి అండగా నిలబడ్డాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అతను తన కష్టార్జితాన్ని పంచిపెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే జనసేన ఇప్పుడు 21 సీట్లతో పోటీ చేస్తోంది. 98% స్ట్రైక్ రేట్తో గెలవాలన్నాడు. ఒక 20 మంది జనసేన ఎమ్మెల్యేలు కనుక రేపు పొద్దున గెలిచి సభకి వెళ్తే సినిమా చూపిస్తాడు. ఏది జగన్మోహన్ రెడ్డికి ఆ సినిమా ఇవాళ కళ్ళ ముందు కనపడుతోంది. కాబట్టే ఈ గ్లాసు గుర్తు మీద ఇలా కుట్రల మీద కుట్రలు చేస్తున్నాడు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ 30,000 మంది మహిళలు అదృష్టమైనది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాలంటీర్ వ్యవస్థ మీద కూడా తను మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఈ అదృష్టాల వెనక ఇంతవరకు అయితే ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారే ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే. కానీ ఇంతమంది అదృష్టం అవుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అసలు ఏం అయిపోయారని కూడా తను కనుక్కోవడం లేదని కూడా తను ధ్వజమెత్తి మాట్లాడుతున్నారు. కానీ దీని మీద మాత్రం ఇంతవరకు స్పందించలేదు. అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారాన్ని చెప్పాడు. ఏది 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమయ్యారంటే ఎవరిది బాధ్యత? నీ వైఫల్యం కాదా? అసలు మహిళకి ఎక్కడుంది భద్రత అని నిలదీశాడనమాట. ఆడబిడ్డ ఇవాళ స్కూల్కి వెళ్ళిన బిడ్డ తిరిగి వచ్చే పరిస్థితి లేదు, మార్కెట్కి వెళ్ళి వచ్చిన మహిళ క్షేమంగా వస్తుందన్న నమ్మకం లేదు, ఉద్యోగం చేసుకునే మహిళలకు రక్షణ లేని పరిస్థితుల్లో ఎక్కడ చూసినా చెడ్డీ గ్యాంగులు, బ్లేడు బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, ఇలా అరాచక శక్తులు స్వైర విహారం చేయడం పైన ధ్వజమెత్తుతున్నాడు. పర్యావరణ విధ్వంసం పైన ధ్వజమెత్తాడు. ఎర్రగుట్టలు అక్కడ తవ్వేశారు, విశాఖపట్నంలో ఎర్ర దిబ్బలు తవ్వేశారు, ఋషికొండ గుండు కొట్టారు. ఒకవైపేమో పర్యావరణ విధ్వంసం, మరోవైపేమో అరాచకాలు, హింస, విధ్వంసాలు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడని పవన్ కళ్యాణ్ని నేరుగా ఎదుర్కోలేక ఆయన గుర్తు మీద కుట్రలు చేస్తున్నాడు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు భయపడే చేస్తున్నారు అనుకోవచ్చా? ఓటమి భయంతోనే తను జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలకు తను ఏం చేశానో చెప్పలేని పరిస్థితుల్లో, వైఫల్యాలన్నీ ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితుల్లో అటు సిపిఎస్ రద్దు చేయలేదు, ఇటు ప్రత్యేక హోదా తేలేదు, ఇటు ఉద్యోగాలు కల్పించలేకపోయాడు, నిరుద్యోగం పెరిగిపోయింది, నిరక్షరాస్యత పెరిగిపోయింది. అంటే మెగా డిఎస్సి గురించి కూడా, మెగా డిఎస్సి అని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా ముఖ్యమంత్రులు అంటే మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా డిఎస్సిలు రిలీజ్ చేశారు, వాళ్ళు దాన్ని చెప్పినట్టు చేశారు. కానీ ఇక్కడ మెగా డిఎస్సి అని చెప్పి కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా చేసింది లేదు. అంటే మెగా డిఎస్సి అని చెప్పి 13 డిఎస్సీలు పెట్టాడు చంద్రబాబు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు 13 డిఎస్సీలు పెట్టాడు. నీకు 2,25,000 మంది టీచర్లను నియమించాడు. ఎవరు? చంద్రబాబు. ఇప్పుడు పనిచేస్తున్న టీచర్లంతా కూడా చంద్రబాబు హయాంలో నియామకాలు పొందిన వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి 2 డిఎస్సీలు పెట్టాడు. నువ్వు మెగా డిఎస్సి పెడతానన్నావు, చంద్రబాబుని నిలదీశావు. 27,000 టీచర్ పోస్టులుంటే నువ్వు 14,000 పోస్టులు భర్తీ చేస్తావేంటి చంద్రబాబు అని నువ్వే అడిగావని నీ చెల్లె నిలదీస్తోంది. మెగా డిఎస్సి అన్నావు కదా జగన్ అన్న, దాన్ని దగా డిఎస్సి చేసావేంటని ఎవరు నిలదీస్తున్నారు? షర్మిల నిలదీస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో అన్నావు, సంక్రాంతి కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు. 5 సంక్రాంతులు అయిపోయాయి,
5 జాబ్ క్యాలెండర్లు అయ్యి వదిన మాత్రం ప్రతి ఏడు సాక్షి క్యాలెండర్ ఇస్తోంది. నువ్వు నీ జాబ్ క్యాలెండర్ ఏది జగనన్న అని నిలదీస్తోంది షర్మిల. రైట్ సార్. ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ మీద కుట్రలు, జనసేన మీద కుట్రలు, గాజు గ్లాసు గుర్తుని జనసేనకి దూరం చేసే కుట్ర. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.